చూడండి మా స్టూడెంట్స్, మనం ఇప్పుడు 7 మార్క్స్ చెప్పుకున్నాం. 7 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21 చెప్పేసాను. ఇప్పుడు 4 మార్క్స్ చూడండి. 4 మార్క్స్ చూడండి ఒకసారి. ఫైండ్ ద రాడికల్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. ఫైండ్ ద రాడికల్ ఆఫ్ ద సెంటర్. x square plus y square plus 4x minus 7 equal to 0. 2x square plus 2y square plus 3x plus 5y minus 9 equal to 0. x square plus y square plus y equal to 0. ఇక్కడ రాడికల్ సెంటర్ అంటారు. మనకు 4 మార్క్స్ రాడికల్ సెంటర్ అన్న ఆర్తోగోనల్ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. రాడికల్ యాక్సిస్ అన్న ఆర్తోగోనల్లీ అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే రాడికల్ యాక్సిస్ సెంటర్ అన్న రాడికల్ సెంటర్ అన్న ఆర్తోగోనల్ అన్న ఇదే మెథడ్ రాస్తాం. ఎలా చేస్తాం అనేది గుర్తుపెట్టుకో. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు, ఇక్కడ 3 ఈక్వేషన్ ఇచ్చినాడు. ఇది ఒక ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్. సొల్యూషన్ ఎలా అంటే ఇలా రాడికల్ సెంటర్ కానీ రాడికల్ యాక్సిస్ కానీ ఆర్తోగోనల్లీ అని అంటే 3 ఈక్వేషన్స్ ఇచ్చి రాడికల్ సెంటర్ కానీ రాడికల్ యాక్సిస్ కానీ ఆర్తోగోనల్లీ అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా ఆ మెథడ్ రాయాలి. ఎలా రాయాలని నేను చెప్తాను. ఫస్ట్ ఏం రాస్తామంటే చూడండి, ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, ఇచ్చినది రాద్దాం మనం. ఫస్ట్ ఏమి ఇచ్చారు చూడండి, మనకు ఇచ్చినది రాస్తున్నాం. ఫస్ట్ 3 ఈక్వేషన్ ఇచ్చినాడు కాబట్టి ఒక్కొక్క ఈక్వేషన్ ఒక నేమ్ పెడతాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు, ఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ అనుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు చూడండి, ఎక్స్ స్క్వేర్. ఇచ్చిన ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు అది రాద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ y square plus 4x minus 7 equal to 0. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ ఎస్ డాష్ అనుకోండి. సెకండ్ ఈక్వేషన్ 2x square plus 2y square plus 3x plus 5y minus 9 equal to 0. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడైనా సరే 1 ఉండాలి. కాబట్టి దీని ఏమైనా అంటే ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఈక్వేషన్ని 2తో అంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేస్తాం. 2తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3/2x ప్లస్ 5/2y మైనస్ 9/2 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఎందుకంటే మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉండాలి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి, ఇక్కడ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. కాబట్టి 1 ఉండాలి. కాబట్టి మొత్తం ఈక్వేషన్ 2తో డివైడ్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతాయి, ఇక్కడ 2 క్యాన్సిల్ అయితే 1 ఉంటాయి, ఇక్కడ 1 ఉంటాయి. కాబట్టి దానికోసం ఇది చేస్తాం. నెక్స్ట్ ఇచ్చిన ఈక్వేషన్ ఇంకోటి ఎఫ్ డబుల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3. ఇది రాసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. వాడు రాడికల్ సెంటర్ అన్న రాడికల్ యాక్సిస్ అన్న ఆర్ ఇది అనుకోకుండా ఆర్తోగోనల్ అంటాడు. ఆర్తోగోనల్లీ ఇవి ఏది అడిగినా ఈ మెథడ్ చేయాలి. ఇచ్చిన ఈక్వేషన్ రాస్తాము. ఫస్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్ తీసుకుంటాం. సెకండ్ ఏమంటాం ఎస్ డాష్. థర్డ్ వన్ ఏంది ఎస్ డబుల్ డాష్. ఇప్పుడు చూడు 1, 2 తీసుకున్నాం కదా. ఫస్ట్ ఏం రాస్తామంటే రాడికల్ యాక్సిస్. రాడికల్ యాక్సిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. అంటే ఇది ఈక్వేషన్ 2 మా ఈక్వేషన్ 2, ఇది ఈక్వేషన్ 3. అంటే ఏంది ఈక్వేషన్ 1 మైనస్ అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. ఎస్ అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్, ఎస్ డాష్ అంటే ఏంది సెకండ్ ఈక్వేషన్. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ సెకండ్ ఈక్వేషన్ బ్రాకెట్ రాయమా ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 3/2x ప్లస్ 5/2y మైనస్ 9/2 ఈక్వల్ టు 0. ఇది రైట్. నెక్స్ట్ ఏంది ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అంటే ఏం రాస్తాం, మళ్ళీ ఏం రాస్తావు రాడికల్ యాక్సిస్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ 0. ఎస్ అంటే ఏంది ఫస్ట్ ఈక్వేషన్, ఎస్ డబుల్ డాష్ అంటే థర్డ్ ఈక్వేషన్. అంటే ఏంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 7 మైనస్ థర్డ్ ఈక్వేషన్ బ్రాకెట్ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ వై ఈక్వల్ టు 0. ఇది రాసినందుకు నీకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి.
నేను ఏం చేయలేదు చూడండి, ఒకసారి చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ ఇచ్చినాడు, ఫస్ట్ ఏమన్నాడు, ఫైన్ ద రాడికల్ ఎక్స్ అంటాడు. అంటే దీన్ని ఎస్ అనుకున్నా, దీన్ని అనుకున్నా ఎస్ డాష్ అనుకున్నా, దీన్ని ఏమనుకున్నా ఎస్ డబుల్ డాష్ అనుకున్నా. ఫస్ట్ ఏం ఇచ్చిన ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, రెండోదాన్ని ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డబుల్ ఈజ్ ఈక్వల్ 0. ఇది ఎస్ అంటే ఇచ్చిన దాన్నే ఒకటి ఎస్ అనుకోవాలా, ఒకటి ఎస్ డాష్ అనుకోవాలి, ఇంకోటి ఎస్ డబుల్ డాష్ అనుకోవాలి. అనుకోండి ఫస్ట్ ఏం రాస్తావు, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, రెండోది ఫస్ట్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ రాసినందుకు 2 మార్క్స్. లేదు నేను సింప్లిఫై చేస్తానంటే సింప్లిఫై చేసుకుంటే ఖచ్చితంగా నీకు ఏం వస్తాయి, 4 మార్క్స్ వస్తాయి. లేదు నేను సింప్లిఫై చేయడానికి రాస్తాను, నేను జస్ట్ క్వశ్చన్ పేపర్లో రాసాను, 2 మార్క్స్. ఏది క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 ఏ చాప్టర్లో వస్తుంది, ఇది మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి వస్తాయి. గుర్తుపెట్టుకోండి, రాడికల్ సెంటర్ అన్నా, రాడికల్ యాక్స్ అన్నా, ఆర్థోగోనల్ అంటే గుర్తుపెట్టుకో, 3 ఈక్వేషన్స్ ఇచ్చి చేస్తేనే ఈ మెథడ్. 3 ఈక్వేషన్స్ ఇది ఒకటి. ఓకేనా, ఏదేది రాడికల్ యాక్స్ అన్నా, రాడికల్ సెంటర్ అన్నా, ఆర్థోగోనల్ అంటే ఈ మెథడ్. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. రాడికల్ యాక్సెస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, రాడికల్ యాక్సెస్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 3 చేస్తే 2 మార్క్స్. సింప్లిఫై చేసిన అనుకో, సింప్లిఫై చేస్తే ఇది 4 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 2 మార్క్స్ ఇలా చేస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా, అంటే నేను చెప్పిన రాడికల్ సెంటర్, రాడికల్ యాక్సెస్, ఆర్థోగోనల్. అలా కాకుండా ఒకవేళ 12th క్వశ్చన్ లెంత్ ఆఫ్ ద కామన్ కట్ అని అనుకోండి, లెంత్ ఆఫ్ ద కామన్ కట్ అని అనుకో, ఇలా చేయాలండి. చూడండి ఫస్ట్ ఏం లేదు, 12th క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇస్తాడు, గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఫస్ట్ ఏం రాస్తావు, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఫస్ట్ అనుకున్నావు ఎస్ అనుకున్నావు కాబట్టి ఎస్సీ రాసుకో. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2y ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఏ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాము, మనకు జనరల్ ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తాం. చేసిన తర్వాత ఇక్కడ మనకు 2g ఈజ్ ఈక్వల్ టు, అంటే 2g అంటే ఏంది కనుకోవాలా, ఎక్స్ గుణకం, ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 2, g ఈజ్ ఈక్వల్ టు 2, ఇటు వదిలితే బై 2, 2 1 జా 2 1 జా, g ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఎంత 2, f ఈజ్ ఈక్వల్ టు 2 వదిలితే 2 బై 2, 2 2, f ఈజ్ ఈక్వల్ టు 1, c ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎస్ ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 3y ప్లస్ 2 ఈక్వల్ టు 0. మనకి ఏమన్నా 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత 4, g డాష్ ఈజ్ ఈక్వల్ టు 4, 2 వదిలితే బై 2, 2 1 జా 2 2, g డాష్ ఎంత 2, 2f ఈజ్ ఈక్వల్ టు y కోఎఫిషియంట్ ఎంత 3, y డాష్ f ఈజ్ ఈక్వల్ టు 3 బై 2, c ఈజ్ ఈక్వల్ టు 2. చాలా ఇక్కడ రాసాను. అంటే ఫస్ట్ ఏది లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే ఇది రాయాలి. రాడికల్ యాక్సిస్, రాడికల్ సెంటర్, ఆర్థోగోనల్ ఆమెతాడు. ఎందుకంటే మనం గెస్ చేయలేం కాబట్టి ఏదైనా ఇస్తాడంటే ఇది. అంటే 12th క్వశ్చన్లో అది ఇచ్చినా, ఒకవేళ లెంత్ ఆఫ్ ద కామన్ కార్డ్ అంటే 2 ఈక్వేషన్ ఇచ్చుకుంటాం, దీని g f c, g డాష్ f డాష్ c డాష్ అనమాట. మీద రాకుండా సార్ ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా, 12th క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు 13th క్వశ్చన్. 13th క్వశ్చన్ చూడమ్మా, 13th క్వశ్చన్ 12th క్వశ్చన్ చెప్పేసాను. 13th క్వశ్చన్స్ మనకు క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తే 90% ఇలాగనే వస్తే ఖచ్చితంగా ఇక్కడ 2 మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఇలా కాకుండా వేరే మెథడ్ వస్తే చెప్పలేమ్మా, ఈ మెథడ్ వస్తే ఇలాగ రాయాలని చెప్తాను. ఇవ్వండి గుర్తుపెట్టుకోండి. 12th మాత్రం ఖచ్చితంగా ఆ మెథడ్లో చెప్పాను. 13th ఇదే మెథడ్లో వస్తే ఇదే వస్తుంది. చూడండి బయట, ఫైన్ ద లెంత్ ఆఫ్ ద మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటస్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ ఆఫ్ ద ఎలిప్స్ 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144. ఈ ఫామ్లో వస్తే అంటే 13th క్వశ్చన్ ఎలా చేస్తామంటే చూడండి గుర్తుపెట్టుకోండి. 13th క్వశ్చన్ ఎలా చూడండి. ఫస్ట్ 13th క్వశ్చన్ ఫస్ట్ ఏమి ఇచ్చినాడు కదా, గివెన్ ఎలిప్స్ ఏమి ఇచ్చాడు 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు 144. ఈ 144తో మనం ఈ మొత్తం ఈక్వేషన్ డివిజన్ చేస్తాము. అంటే 9x స్క్వేర్ బై
144 plus 16y square by 144, 144 by 144. 144 1 ja, 144 1 ja. 9 1 ja, 9 16 jama. 16 1 ja, 16 9 ja. అంటే ఏం వస్తుంది? x square by 16 plus y square by 9 equal to 1. ఇది ఏ ఫామ్ ఉందంటే మనకు x square by a square plus y square by b square equal to 1 or x square by a plus y square by b equal to 1. ఈ ఫార్ములా రావాలి. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఎంతమ్మా? 16. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. ఇప్పుడు ఏ ఎంత ఎంతమ్మా? 4. నెక్స్ట్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎంతమ్మా? 9. బి ఎంతమ్మా? 3. చూడండి ఏం లేదు, దీంతో డిజిబుల్ చేసి ఆ ఫార్ములాకి తెచ్చుకున్నాను. తెచ్చిన తర్వాత ఏ వాల్యూ ఏ బి, ఏ హైయెస్ట్ కాబట్టి ఏ గ్రేటర్ దాన్ బి. ఏ గ్రేటర్ దాన్ బి అయినప్పుడు ఎసెంట్రిసిటీ ఒకటి గుర్తుపెట్టుకుందాం. ఎసెంట్రిసిటీ ఆ రాసినదే ECENTRICICRT ఎసెంట్రిసిటీ. ఎప్పుడు ఏ పెద్దది అవుతున్నప్పుడు ఏమొస్తుందంటే ఎసెంట్రిసిటీ అనేది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఎప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే, ఒకవేళ బి గ్రేటర్ అయితే బి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్. ఏది గ్రేటర్ అయితే అది రెండు పక్కన వస్తాయి. ఇది ఏ గ్రేటర్ కాబట్టి వేస్తాం. అప్పుడు వేస్తావు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 16 మైనస్ బి స్క్వేర్ అంటే 9 బై ఏ స్క్వేర్ అంటే 16. అప్పుడు వేస్తాము 16లో 9 పోతే 7 బై రూట్ 16. అప్పుడు రూట్ 7 బై రూట్ 16. రూట్ 7 బై రూట్ 16 అంటే ఎంతమ్మా? 4. అంటే ఎసెంట్రిసిటీ ఎంత? రూట్ 7 బై 4. జస్ట్ ఇది రాస్తే చాలు, మనకు ఖచ్చితంగా 2 మార్క్స్ వస్తాయి. ఇంక వేరేటి వద్దు మనం వచ్చిన దాంతో. అంటే ఈ ఫామ్లో వస్తే ఇది చేస్తాయి. ఒకవేళ నీ టైం బాగుండి 14th క్వశ్చన్ కూడా చూడండి, సేమ్ ఇలాగ వచ్చింది అనుకో, ఇలాగ రాకుండా ఏదో వస్తే దాంతో మల్టిప్లై చేస్తే వస్తుంది. అంటే క్వశ్చన్ నెంబర్ 12, క్వశ్చన్ నెంబర్ 13, ఇలా 2 మార్క్స్, ఇలా 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి మనకి. ఏది 4 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 12 మార్క్స్లో ఏం చెప్పాను? రాడికల్ సెంటర్ అన్నా, రాడికల్ ఎక్స్ అన్నా, ఆర్థోగోనల్ అన్నా ఇదే మెథడ్. ఒకవేళ ఈ ఫామ్లో చేస్తాం అంటే క్వశ్చన్ నెంబర్ 18 నుంచి మనకు ఏం చెప్పినాను? క్వశ్చన్ నెంబర్ 18 నుంచి మినిమం 4 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 21 ఖచ్చితంగా ఇదే మెథడ్లో వస్తే ఈడ ఒక 4 మార్క్స్ వస్తాయి. డిఫరెన్షియేషన్ క్వశ్చన్ నెంబర్ 20 మేడం. క్వశ్చన్ నెంబర్ 21 నుంచి మనకి ఏదైనా 2 మార్క్స్, ఈడ 10 మార్క్స్ వచ్చేస్తాయి ఇక్కడ. నెక్స్ట్ 4 మార్క్స్లో నీకు 12th క్వశ్చన్ ఏం చెప్పినాను? రాడికల్ ఎక్స్ అన్నా, రాడికల్ సెంటర్ అన్నా, ఆర్థోగోనల్ వస్తే ఖచ్చితంగా నీకు 2 మార్క్స్ వస్తాయి. ఓకేనా? 13th క్వశ్చన్ నీ టైం బాగుంది ఇదే వచ్చింది అనుకో, ఇటు 2 మార్క్స్ వస్తాయి. ఎన్ని వచ్చేటికి 14 మార్క్స్ వచ్చేసినాయి. టైం బాగుండి పేపర్ బాగా ఇదే మెత్తగలితే 14 మార్క్స్ వచ్చింది. ఓకేనా? ఈ 14 మార్క్స్తో పాటు నీకు 2 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 10 ఎలా అనేది చెప్తాను.